మా రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను కర్నూలులో ఉంటున్న అరుణ గారు వేదావతి గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. వాళ్ళేవో కొత్త కొత్త రుచులు చేసి చూపిస్తున్నారు. మీకు తెలుసు కదండి, కొత్త రుచులు ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్ళిపోతానండి. సో నేను అక్కడికే వెళ్తున్నాను అనమాట. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, వెళ్ళిపోదాం. హాయ్, బాగున్నారా? ఓ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? అరుణ అండి. అరుణ గారు. మీ పేరండి? వేదవతి. ఏవో కొత్త వంటకాలు చేస్తానన్నారండి. ఏం వంటలు చేస్తున్నారో అని నేను నిన్న నైట్ నుంచి ఆలోచిస్తున్నాను అనమాట. పొద్దున్న వెళ్ళి గౌగవా మీరు చేసే వంటలు తినేయాలని చెప్పి. సో లోపలికి వెళ్ళిపోదామా? ఓకే. వేదవతి గారు, ఫస్ట్ వంట ఏం చేయబోతున్నారు మీరు? మటన్ లివర్ చట్నీ అండి. మటన్ లివర్ చట్నీ. ఓ, దాంతో చట్నీ కూడా చేస్తారా? లివర్ చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుందా? ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా అండి? మటన్ లివర్ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు: మటన్ లివర్, గుండెకాయ, ఉప్పు, గరం మసాలా, కారం, లవంగాలు, పసుపు, ఆయిల్, ధనియాల పొడి, వెల్లుల్లి. ఫస్ట్ ఏం చేయాలండి? స్టవ్ వెలిగిస్తామండి. స్టవ్ వెలిగిస్తారా? ఓకే. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందామా? ఓకే. సో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు? అవసరం లేదండి. ఈ చట్నీ 2-3 days నిల్వ ఉంటుందండి. ఓకే. అందుకని ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. తర్వాత ఏం చేయాలి? కొద్దిగా వేడెక్కనండి ఆయిల్. కొంచెం వేడెక్కాలా? ఓకే. సో మీరు ఏం చేస్తుంటారు వేదావతి గారు? నేను హౌస్ వైఫ్ అండి. ఇంట్లో మగ్గం కుట్టు, చీరలకు జిలుకులు వేస్తుంటానండి. ఓకే. అంటే మీ పేరు వేదావతి అంత డిఫరెంట్ గా ఉందంటే పాతకాలం నాటి పేర్లు ఉంటాయి కదా, అంటే కొంచెం గ్రామటికల్ గా ఉంటాయి కదా. సో అలాంటి పేరు ఎవరు పెట్టారు మీకు? ఈ పేరు మా నాన్నగారు అండి. నాన్నగారా? అంటే నాన్నగారు పురాణాలు చదవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, నా జన్మనామము ప్రకారంగా పెట్టేశారండి. పెట్టారా? కానీ చాలా అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు కదా కొన్ని నేమ్స్ లో ఉంటాయి. సో మీ నేమ్ పలుకుతుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ లా అనిపిస్తుంది అనమాట. సో అందుకే అడిగాను, అంటే ఏదైనా పురాణాలు అలా చదివి ఏమైనా పెట్టారా లేకపోతే క్యాజువల్ గా పెట్టారా అని చెప్పి. మటన్ ఇవ్వండి. మటన్ ఇవ్వండి. ఫస్ట్ మటన్ వేసేసుకుందామండి. దాని తర్వాత ఉప్పు వేసుకోవాలా? అయిన తర్వాత లివర్ ఇవ్వండి. ఇది పెద్దగా ఉంటుంది కదండి, కడిగేసి పీసెస్ చేసి పెట్టుకోవాలా? ఓకే. ఫుల్గా కలిపేసి ఒక 5 minutes మూత పెట్టేద్దామా? మీకు ఎంతమంది పిల్లలు? 2 అండి. ఇందాక చూసిన బాబు పాప మీ పాప? మా వాళ్ళండి. ఓకే. బాగా గోల్ చేస్తున్నట్టున్నారు. చాలా బాబు ఎక్కువ అండి. బాబు ఎక్కువ. మరి బాబుని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీరు? కొంచెం కష్టం కదా, బాగా గోల్ చేస్తే కష్టం. చాలా. ల్యాప్టాప్ పెట్టేస్తానండి, సినిమాలు ఇచ్చి వాడికి బాగా. సినిమాలు బాగా చూస్తుంది? బాగా చూస్తాడు. ఏ సినిమా వచ్చిందంటే ఇంకా దాని ప్రభావం ఇంకొక కొత్త సినిమా వచ్చేంత వరకు ఉంటుందండి. ఒక నెల అయినా ఉంటుంది, డైలాగులతో సహా. ఒక సినిమా ఒక 15-30 సార్లు చూస్తాడండి. ఒక 15-30 times చూస్తూనే ఉంటాడు. మూత తీసేస్తామండి. అంత వాటర్ అంతా వచ్చేసింది బయటికి. నెక్స్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ పసుపు వేసేసుకుందామండి. పసుపు వేసుకుందామా? తర్వాత కారం. ఉప్పు. ఉప్పు ఇవ్వండి. ఉప్పు. ఓకే. ధనియాల పొడి ఇవ్వండి. ధనియాల పొడి. గరం మసాలా. సో ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలా? అవునండి. అది వాటర్ అంతా కొద్దిగా బయటకు వచ్చేస్తే మసాలా అంతా బాగా పీల్చుకుంటుందని. ఓకే ఓకే ఓకే. కలిపేస్తామండి. ఓకే. కొద్ది వాటర్ పోసుకుందామండి. కొంచెం వాటర్. ఓకే. విజిల్ పెట్టేస్తామండి. విజిల్ పెట్టడమేనా? ఓకే.
7-8 విజిల్స్ రావాలండి. మెత్తగా బాగా ఉడికిపోవాలి. బాగా ఉడికిపోవాలండి. ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా? ఇంకొక ఆయనకు చాలా ఇష్టం అండి, ఆయన కోసం అనే నేర్చుకున్నాను. ఆయన కోసం నేర్చుకున్నారా? ఓకే. స్టవ్ కట్టేద్దామండి. విజిల్ వచ్చేసాయి. ఓకే, కొద్దిగా పోనీయండి ఇదంతా. అది పోవాలా? ఓకే. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మీ పేరు చెప్పగానే నాకు మా అమ్మ గుర్తొచ్చేసారు. మా అమ్మ పేరు కూడా సేమ్ అరుణాని అనమాట. సో మీరు ఏం చేస్తుంటారు అంటే హౌస్ వైఫ్ అంటే ఓన్లీ వంటలు అవేనా, ఇంకేదైనా చేస్తారు? ఇంకేం లేదు. మీ కోడలకు అవి కుట్లు అల్లికలు వచ్చంటారు, కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను. హెల్ప్ చేస్తూ ఉంటారా? మరి మీరు నేర్చుకోలేదా మొత్తం? లేదు. ఇంట్రెస్ట్ లేదా? మరి ఎక్కువ మీకు ఏమంటే ఇంట్రెస్ట్? ఎక్కువ పూజ చేసుకుంటాను చూడమ్మా నేను. వంటలు అవి ఇప్పుడు ఎందుకు తను వచ్చినాక వంటలు కూడా తగ్గించాను. కోడల మీద decision ఉంది. సో మీరు ఎక్కువ పూజలు వాటిలో సరిపోతుంది. ఎక్కువ ఇష్టము. ఇంకే టీవీ చూస్తాను. ఇంకే అభిరుచి ఈ టీవీ ప్రోగ్రామ్స్ అన్ని రెగ్యులర్ గా చూస్తాను కంపల్సరీ. అవునా? ఇప్పుడు అభిరుచి ఛానల్ మొత్తం వంటల ప్రోగ్రామ్ పెట్టేసాం, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. అసలు వేరే టైం ఏం అవసరం లేదు, దాని ముందు కూర్చుంటే ఇంకా అయిపోయింది. ఇంకెలాగో మీరు ఇప్పుడు ఎలాగో వంటలు చేయట్లేదు కాబట్టి వంటలు కొత్త కొత్త రెసిపీస్ చూసి మీ కోడలు గారికి చెప్పండి, వండి పెట్టమని చెప్పండి. ఓకేనా? తీసేస్తామండి. ఓకే. వాటర్ అంతా ఇంకిపోయింది కదండి? అవునండి. ఇప్పుడు రోట్లో వేసుకొని దంచేద్దామండి. ఓకే, అంటే పచ్చడి అన్నారంటే పీసెస్ పీసెస్ గా ఉండదా ఇది? లేదండి, అసలు అది మటన్ అన్నట్లు తెలియదండి. చాలా అంటే పేస్ట్ లాగా పేస్ట్ లాగా అంటే కొద్దిగా అబ్బుడుదబ్బుడుగా. ఓకే, అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ముక్కలు కూడా అనిపించదండి, విజిల్స్ ఎక్కువ వేసాం కదా, అసలు తెలియదు మటన్ అన్నట్టు. ఓకే, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి. ఓకే, అయితే ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు ఇవ్వండి. వెల్లుల్లి రెబ్బలా? ఏంటండి అందరూ ఈ మధ్య మిక్సీలో చేస్తుంటే మీరు పాతకాలంగా రోట్లో దంచుతున్నారు? మళ్ళీ అన్ని గుర్తు తెస్తున్నావా? సరిపోతాయండి, ఇంకా కొద్దిగా వేయండి కొంచెం. ఒక 4 లవంగాలు వేయండి. లవంగాలు అండి? ఓకే, సరే ఒక 4 సరిపోతాయండి. ఇప్పుడు పీసెస్ వేసేసుకుందాం. పీసెస్ వేద్దామా? సో మెత్తగా అవ్వాలండి. కొంచెం కష్టమైనా కానీ టేస్ట్ బాగుంటుంది. కానీ చాలా బాగుంటుందండి. అది మిక్సీకి పడితే టేస్ట్ ఉండదు, ఇలాగనే చేసేస్తే దంచితేనే టేస్ట్ బాగుంటుంది. మెత్తబడిందండి, తీసేస్తామండి. ఇంకా ఓకే, ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవడమేనా? అంతే అండి. సో తర్వాత ఉండలుగా చేసుకుందామండి. మీరు ఎప్పుడైనా ఈ వంట చేశారా? మా సైడ్ అంతా ఇది చేస్తామమ్మా, ఖచ్చితంగా చేస్తాము. కర్నూలులో బాగా ఎక్కువ చేస్తారా? మా ఇళ్ళలో అయితే ఎక్కువ చేసుకుంటామండి. ఎక్కువ చేసుకుంటారా? ఓకే, అంటే ఇది దేంతో తింటే బాగుంటుంది? ఉట్టిదే తినాలా? ఓకే, దీనికి రోటీ కానీ అలా ఏం కాంబినేషన్ ఏం అవసరం లేదు, స్టార్టర్ లో మనం చారు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఓకే, గార్నిష్ చేద్దామండి. ఓకే, సో మీరే కట్ చేశారా? మా అమ్మాయి కట్ చేస్తుందండి. ఈ పాప కట్ చేస్తుంది? అవునండి. మటన్ లివర్ చట్నీ అయిపోయిందండి. టేస్ట్ చూడ ఎలా ఉందో చెప్పండి. ఓకే, మటన్ లివర్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసిస్తున్నాను అనమాట. బాగుందండి, చాలా బాగుంది. ఆంటీ చెప్పినట్లు ఇది రసంలో కనుక ఐటమ్ అంటే ఇప్పుడు ఫ్రైస్ తింటుంటాం కదా, సో అలా తింటే మాత్రం అద్దరిపోద్ది. చాలా టేస్టీగా ఉందండి.
ఎక్కువ స్పైసీ లేదు, ఏం లేదు. ఒక 2-3 డేస్ అయినా కూడా నిల్వ ఉంటుంది. ఒక 2-3 డేస్ జర్నీ చేసే వాళ్ళకు ఇదైతే సూపర్ అండి. చపాతీలు అయినా కూడా పెట్టుకొని తినొచ్చు. అంటే ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటుందా లేకపోతే మామూలుగా పెట్టినా ఉంటుందండి. మామూలుగా పెట్టినా ఉంటుందా? ఓకే, చాలా మంచి ఐటమ్. ఎవరికి తెలియని ఐటమ్ చేశారండి. మాకైతే అసలు ఈ ఐటమ్ తెలియదు. అంటే మటన్ కర్రీ, మటన్ బిర్యానీ ఇవి తెలుసు, కానీ అది మటన్ లివర్ తో చట్నీ చేస్తారని మాత్రం తెలియదు. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేసండి, మీకు కూడా నచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు ఏమంటే చేయబోతున్నారు? వంకాయ ఎండు చేపల ఇగురు. వంకాయ ఎండు చేపల ఇగురు. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? వంకాయ ఎండు చేపల ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఎండు చేపలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఉల్లిపాయలు, టమాటోస్, ఎండు చింత చిగురు, ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్. ఫస్ట్ ఏం చేయాలండి? స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగిద్దామా? ఓకే, కుక్కర్ పెట్టేసుకోవాలా? ఆయిల్ కావాలమ్మా. ఆయిల్. ఓకే అండి, 3 స్పూన్ ఆయిల్ వేయాలమ్మా. 3 స్పూన్స్ వేసుకోవాలా? వెల్లుల్లి, ఉల్లిపాయలు అండి. తిరగబట్టాక ఆయిల్ వేడెక్కినాక ఉల్లిల్లి వేసుకోవాలి. అవి వేగాలండి? కొద్దిగా వేగితే బాగుంటాయి. బాగుంటుందా? టమాటా ముక్కలు, టమాటోస్ కొంచెం సరిపోతాయా? సరిపోతాయి. ఇందులో వంకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు. నెల్లూరు వంకాయలు అంటారు కదా, ఎక్కువ నెల్లూరులో దొరుకుతాయి కదా. ఓకే, 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను. ఓకే, ఉప్పు ఎందుకు వేయాలండి? లేకపోతే చేదు అవుతుంది, వంకాయ చేదు వచ్చేస్తుందా? ఉప్పు వేస్తే చేదు రాదు. ఓకే, సో అవి ఉడకాలండి? లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. తర్వాత అన్ని వేసేసుకోవచ్చు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రిటైర్ అన్నదే. రిటైర్ అయిపోయారా? ఓకే, ఆయన ఏం జాబ్ లేదు, వ్యాపారమే చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ కొడుకులంతా ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఆయన ఫుల్ రెస్ట్. ఓకే, ఇంతకుముందు ఏ వ్యాపారం చేసేవాళ్ళు? థియేటర్ ఉంది కదా, అదే చూసుకునేవాళ్ళు. పిల్లలు చూసుకుంటున్నారు. ఓకే, మీకు థియేటర్ ఉంది, సో అది చూసుకుంటున్నారా? ఓకే, కారం. పసుపు, నెక్స్ట్ పసుపు అండి. అల్లం పేస్ట్. ఇది ఓన్లీ అల్లం పేస్ట్? అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, సో దాన్ని పేస్ట్ గా చేసుకున్నామా? ఓకే, మగ్గిపోయినాయి. కొద్దిగా మగ్గిందమ్మా. ఓకే, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయాలా? అంటే ఆల్రెడీ మనం ముక్కల కోసం కొంచెం అయినా తక్కువ పడుతుంది, వేయాల్సింది. ఓకే, ఎండు చేపలమ్మా. ఎండు చేపలు కొద్దిగా కడిగేసి ఇందులో వేసేసుకోవాలమ్మా. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్. ఓకే, గరం మసాలా. కొంచెం గరం మసాలానా? కొంచెం సరిపోతుందా? కొద్దిగా చాలు. ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి. 1 స్పూన్ పడుతుంది. ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఓకే, మూత పెట్టేస్తాం. అంటే ఇది కూడా విజిల్స్ వచ్చేదాకా? ఓకే, 2 విజిల్స్ వస్తే చాలా సరిపోతుంది. 2 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది. ఓకే, ఆల్రెడీ కొంచెం వంకాయ ఎలాగో మగ్గింది.
తక్కువ అవి టైం కూడా నీళ్ళలో కడుగుతాం కాబట్టి మెత్తపడతాయి. కొంచెం మెత్తపడతాయి. ఓకే. రెండు కలిపి విజిల్ వేపిస్తే సరిపోతుంది. ఓకే. ఈ వంట వచ్చండి మీకు? రాదండి. రాదా? అదేంటి ఇన్ని రోజుల నుంచి అత్తయ్యతో ఉన్నారు, నేర్చుకోలేదు ఈ వంట మరి? ఇదైతే నేనే చేస్తాను. ఈ వంట చేస్తే మీరే చేస్తారా ఇంట్లో? ఓకే. స్మెల్ వస్తుంది కదండి, పిల్లలు కూడా తినరు ఎక్కువ. మా మామయ్య ఎండు చేపలు అంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, పిల్లలు ఎవరు తినరు. సో అంకుల్ మా అంకుల్, మా హస్బెండ్, మేము అందరు తింటాము. పిల్లలు సరిగా తినరు. ఓకే. తను కూడా లైక్ చేయదు. ఓకే. మా ఊరికైతే నేనే వండేస్తుందండి. అవునా? ఓకే. ఉడికిపోయిందమ్మా. ఉడికిపోయిందా? ఓకే, ఆఫ్ చేసేద్దామా? చేసేద్దాం. మామూలుగా వండుకునే దానికంటే కూడా కుక్కర్ లో వండుకుంటే తొందరగా అయిపోతుంది. అయిపోతుంది. ఇది మామూలుగా అట్లా ఎగురు చేసుకున్నా బాగుంటుంది. అంటే వంకాయ మెత్తగా ఉండదు, అట్లయితే కొద్దిగా మెత్తగా అవుతుంది, మెత్తపడుతుందా? బాగుంటుంది. ఓకే. ఉడికిపోయిందమ్మా. అయిపోయినట్టుంది. అయిపోయింది. ఇప్పుడు చివరిలో కొద్దిగా చింత చిగురు కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. చింత చిగురా? ఇప్పుడు సీజన్, ఒక్కొక్క సీజన్ లో చింత చిగురు దొరుకుతుంది. దొరికినప్పుడు తీసి ఎండబెట్టుకుంటాం. మీరు ఇది ఎండబెట్టారు కదా, అందుకే అడుగుతున్నా. అంటే మామూలుగా తీసేసి రెమ్మలుగా తీస్తారు. అదే రావడమే అట్లా వస్తుంది కదా, బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకుంటే ఇట్లా ఇవన్నీ వెళ్ళిపోతాయి. మనం ఇట్లా తీసేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అసలు కలిపేసుకుంటే అంతే, కలిపేసుకున్నానండి. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. సర్వింగ్ బౌల్ తీసుకున్నాము. వేడి వంకాయ ఎండు చేపల ఎగురమ్మ. టేస్ట్ చూసి ఎలా ఉందో చూసి చెప్పమ్మా. ఓకే. వేడి వంకాయ ఎండు చేపల ఇగురు రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను దాన్ని టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఎలా ఉందండి? చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. చింత చిగురు వేశారు కదా, సో కొంచెం పుల్లగా కూడా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది. ఒక రోజు అంతా నిల్వ ఉంటుందమ్మా, 2 రోజులు నిల్వ ఉంటుంది. ఓకే. దీన్ని దేంతో తింటే బాగుంటుంది? జొన్న రొట్టె కాంబినేషన్ తో బాగుంటుందా? ఓకే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా ఈ రెసిపీ నచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంది. కొంచెం మనం చింత చిగురు కూడా వేసుకున్నాం కదా, కొంచెం పుల్లగా కారంగా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, మంచి రెసిపీస్ మా కోసం చేసినందుకు. మటన్ లివర్ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు: మటన్ లివర్, గుండెకాయ, ఉప్పు, గరం మసాలా, కారం, లవంగాలు, పసుపు, ఆయిల్, ధనియాల పొడి, వెల్లుల్లి. మటన్ లివర్ చట్నీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో మటన్ వేసి కలుపుకొని అందులో గుండెకాయ, లివర్ వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. అవి మగ్గాక అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి కలిపి మూత పెట్టి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తరువాత మూత తీసి కలుపుకోవాలి. తర్వాత రోట్లో వెల్లుల్లి, లవంగాలు వేసి దంచుకుని అందులో ఉడికించిన మటన్, లివర్ ముక్కలు వేసి దంచుకుని ముద్దలా చేసుకుని వాటిని ఉండలుగా చుట్టుకుని ప్లేట్లో పెట్టుకుంటే మటన్ లివర్ చట్నీ రెడీ. వంకాయ ఎండు చేపల ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఎండు చేపలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఉల్లిపాయలు, టమాటోస్, ఎండు చింత చిగురు, ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్. వంకాయ ఎండు చేపల ఇగురు తయారీ విధానం: ముందుగా వంకాయలు చిన్న ముక్కలుగా కోసి ఉప్పు వేసిన వాటర్ లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. అవి వేగాక అందులో టమాటా ముక్కలు వేసి కలిపి అందులో వంకాయ ముక్కలు వేసి కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసి కాసేపు మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, ఎండు చేపలు వేసి బాగా కలిపి అందులో కొన్ని వాటర్ పోసి కలుపుకొని గరం మసాలా, ధనియాల పొడి, ఆయిల్ వేసి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మూత తీసి అందులో ఎండు చింత చిగురు నలిపి వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే వంకాయ ఎండు చేపల ఇగురు రెడీ. ఇంత మంచి రెసిపీస్ మా కోసం తయారు చేసినందుకు విజయ స్పైసెస్ స్ట్రీట్ మా ఊరు రుచుల తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సో
నేను ఎప్పుడు టేస్ట్ చేయని అసలు వినని ఒక కొత్త ఐటమ్ ని నా కోసం చేసినందుకు మీకు కూడా ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. మీ రిలేటివ్స్ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు కదండి, పిలుద్దామా? ఓకే అండి. హాయ్ అండి. హాయ్ 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 హాయ్. మీ పేరండి? మాధవ స్వామి. మాధవ్ స్వామి. ఏం చేస్తుంటారండి? వ్యాపారం. వ్యాపారం చేస్తారు. ఆంటీ చెప్పారు మీరు వ్యాపారం ఇప్పుడు మానేసి మంచిగా ఇంట్లో కూర్చుంటున్నారంట, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారంట. ఇప్పుడు అయ్యేది అయిపోయింది కదండి, సీనియర్ సిటిజన్. ఇంకా వ్యాపారం ఇంకా లేదు. ఓకే, ఇంటి దగ్గర ఉండడము, టూర్లు పోవడం. టూర్స్ కి వెళ్తుంటారా? ఓ మీరిద్దరు ఏ టూర్స్ కి వెళ్తా ఉంటారు? మొత్తం చూశానండి అన్ని. మొత్తం తీసుకెళ్లారా? అమర్నాథ్, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, సింగపూర్, మలేషియా. ఓ అన్ని ఊర్లోకి వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ మీరండి? నా పేరు జ్యోతి అండి. ఏం చేస్తూ ఉంటారు? చదువుతున్నానండి. ఏం చదువుకుంటున్నారు? ఎంటెక్ చేస్తున్నానండి. ఎంటెక్ చేస్తున్నారా? మ్యారేజ్ అయిందా? అయిందండి. మీ పేరు? క్షేమ. క్షేమ. అందరూ క్షేమంగా ఉండాలని నీకు ఈ పేరు పెట్టారు మీ మమ్మీ వాళ్ళు? కాదా? ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. స్కూల్కి వెళ్ళలేదు కదా మేము వస్తున్నామని? స్కూల్ ఏమనరా మరి? అంటారు. మరి ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్పేయాలి. ఏదో ఒకటి చెప్పారు. నిజం చెప్తావా అబద్ధం చెప్తావా? నిజం చెప్తా. అబద్ధం చెప్తావా? నిజం చెప్తావా? ఈటీవీ వాళ్ళు వచ్చారు, అభిరుచి వాళ్ళు, సో మా దగ్గర ప్రోగ్రామ్ వస్తే దానికోసం ఉండిపోయానని చెప్తావా? ఓకే, నెక్స్ట్ మీరండి? పీజీ వరలక్ష్మి. మీకు ఎంతమంది పిల్లలు? 2 పాపలు, 1 బాబు. ఒక బాబు. అందరికి మ్యారేజెస్ అయిపోయాయి? బాబుకు కాలేదండి. కాలేదా? ఓకే, ఇంకా కోడలు వచ్చేస్తే మంచి వంటలు చేయించుకోవచ్చు. వంటలు వచ్చిన కోడలు కావాలా, వంటలు రాని కోడలు కావాలా? వంటలు వచ్చే కోడలే కావాలి. ఒకవేళ రాకపోయినా పర్లేదండి, పర్వాలేదు. మంచిగా మా ఛానల్లో మా ఊరు రుచుల ప్రోగ్రామ్ లో అన్ని రకాల వంటలు ఉంటాయి. మీ కోడలకు అన్ని చూడమని చెప్పండి, అన్ని వంటలు నేర్చేసుకోమని చెప్పండి. సరే, ఓకేనా? ఓకే. నెక్స్ట్ నీట్లానేదా? నీ పేరేంటి? రుద్రాక్ష్. ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ నువ్వు అబద్ధాలు చెప్తావా నిజం చెప్తావా? నిజం. కరెక్ట్గా నిజమే చెప్తావా? ఇంట్లో గోల ఎవరు బాగా చేస్తారు? నేనే. అంత గోల్ చేయదా? గోల్ చేస్తాను. మరి నువ్వు ఎక్కువ గోల్ చేస్తావా, అక్క ఎక్కువ గోల్ చేస్తుందా? నేనే. ఎందుకని ఎక్కువ గోల్ చేస్తున్నావు? ఊకనే. ఊకనేనా? అవును. ఇందాక నేను రాగానే నువ్వేమన్నావు నన్ను? ఏమనలే. ఏదో అన్నావు, నువ్వు చెప్పాలి. అన్ని గుడ్ బాయ్ కదా. నేను రాగానే వచ్చేసిండ్రా, ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం అంటుండు. వెయిట్ చేసేసావు మా కోసం చాలా సేపటి నుంచి? లేదు. లేదా? అవును. స్కూల్లో నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఒక్కరే ఉన్నారు. ఎందుకు ఒక్కళ్ళే ఉన్నారు? ఎక్కువ మంది ఎందుకు లేరు? లేరు, ఒక్క మంది ఉన్నారు. కొడతావా నీ క్లాస్ లో అందరినీ? కొడతావు కాబట్టి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు అర్థమైపోయిందిలే. కాదు. అమ్మాయిలు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, దాన్ని మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? అమ్మాయిలు మాత్రం చాలా మంది ఉండి అబ్బాయిలు మాత్రం తక్కువ మంది ఎందుకు? అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ ఇష్టమా నీకు? కాదు, ఇష్టంలే. మరి ఎందుకు అమ్మాయిలు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు? నాకు అమ్మాయి లేదు, బాయ్స్. ఇక నేను ఎలాగో వదిలేటట్లు లేనని చెప్పి ఇంకా ఇరిటేట్ అయిపోతున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ మీరండి? అప్పుడు చంద్రశేఖర్ అండి. ఓకే, నేను ఇక్కడ మహీంద్రా డీలర్షిప్ లో సీనియర్ సర్వీస్ మేనేజర్ గా పనిచేస్తున్నానండి. సో మీ వైఫ్ చేసిన వంటల్లో మీకు బెస్ట్ వంట ఏదనిపించింది? నాన్ వెజ్ అయితే అన్ని ఇష్టమే అండి, ఫలానా అంటూ ఏం లేదు. ఓకే, అన్ని తినేస్తాను. అన్ని తినేస్తారా? అన్ని తినేస్తాను. రెగ్యులర్ గా మీకు నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఉండాలంట? వీక్లీ 5 times అన్నా కంపల్సరీ ఉండాల్సింది. 5 days తింటారా? ఓకే. మా మదర్ బాగా చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఐఎమ్ లక్కీ ఈమె కూడా బాగా చేస్తుంది. ఓకే, నన్ను చూస్తే తెలుసుకోవచ్చు నేను ఎంత బాగా తింటానని. మంచి ఫుడ్. అవునండి. అవునా? మీ బాబు కూడా మంచి ఫుడ్ అవునండి, సేమ్ అలాగనే అదే అనిపిస్తుంది. బాగా గోల్ చేస్తున్నారు కదండి. ఎలా చేస్తాడండి? బాగా మీరు చూసుకుంటారా, తను చూసుకుంటారా? ఇద్దరం అండి. కొద్దిగా నా భయమే ఎక్కువ. కొంచెం మీరు ఏదైనా అంటే ఆగిపోతాడా? ఆగిపోతాడండి. ఓకే, నేను భయపెట్టేంత వరకు అయితే ఇంకా తన అల్లరి అట్లే కంటిన్యూ ఉంటుంది. ఉంటుందా? ఓకే అండి. అమ్మ మీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పూజలు ఎక్కువ చేస్తారా? చేస్తాం. అందుకే మీ అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఆలోచించి మీకు లక్ష్మీదేవి అని పేరు పెట్టినట్టు. కాదండి, అక్కడ విమల అని పెట్టినారు, మరి మీరెందుకు లక్ష్మీదేవి ఇక్కడ మార్చినారు. ఎందుకని మార్చుకున్నారు? అట్లా మారుస్తారు మాకు పెళ్లిలో. ఓహో, పెళ్లిలో మీకు నేమ్ చేంజ్ చేస్తారా? name చేస్తారు. ఓకే ఓకే, సో అలా మీ పేరు లక్ష్మీదేవి మా అయిపోయింది. ఆయన పేరు కూడా మాధవ స్వామి, ఆ. అందుకే లక్ష్మీదేవి అని. ఓహో, మాధవ స్వామి లక్ష్మీదేవి కాంబినేషన్ బాగుంటది కాబట్టి అలా పెట్టారా? ఓకే, మీ పేరు కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇంత మంచి మెమరబుల్ మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండిపోవాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగేద్దాం. ఓకే అండి. చూసారు కదండి, విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచుల రెండు రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ కొత్త ఐటమ్స్ కూడా. మీరు కూడా ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తాయి. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడతో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు
ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.